హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మోనీ లిటిల్ చాయిస్ ఛానల్. ఇవాళ వచ్చేసి మన ఛానల్లో పిల్లల కోసం రాగితో ఒక హెల్తీ రెసిపీని షేర్ చేయబోతున్నాను. సో తప్పకుండా ఈ రెసిపీని చూసి మీ పిల్లలకి ట్రై చేసి పెట్టండి. ఈ రాగి వచ్చేసి మనం 7 months బేబీ నుంచి హ్యాపీగా పెట్టొచ్చండి. రాగిలో కాల్షియం, ఐరన్, ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో పిల్లలకి తప్పకుండా రాగిని ఫుడ్ డైట్లో ఇంక్లూడ్ చేయండి. ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఒక గిన్నెలో 2 tablespoons ఆఫ్ ఉప్మా రవ్వ తీసుకోండి. అదే అండి, మనం ఉప్మా చేసుకుంటాం కదా, సన్నటి ఉప్మా 2 tablespoons తీసుకోండి. అలాగే మరొక గిన్నెలో ఒక 2 tablespoons ఆఫ్ రాగి తీసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నెని పెట్టేసుకొని మకానాన్ని కొద్దిగా తీసుకొని ఇలా డ్రై రోస్ట్ చేసుకుందాం. మకానా పిల్లలకి చాలా మంచిది, బోన్ స్ట్రెంత్కి బాగా హెల్ప్ అవుతుంది. సో ఇలా కొద్దిగా కొన్ని మకానా తీసుకొని డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు అదే గిన్నెలో ఒక tablespoon ఆఫ్ నెయ్యిని వేసుకుందాం. నెయ్యి కాగిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న సూజీ ఉప్మా రవ్వని వేసుకొని అలాగే రాగి పిండిని కూడా వేసుకొని కొద్దిగా దూరగా వేయించుకుందాం. ఇలా వేయించుకోవడం వల్ల మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ఒక 2-3 నిమిషాలు నెయ్యిలో బాగా వేయించుకుందాం. ఇప్పుడు మనకి చక్కగా వేగినాయండి. వేగిన తర్వాత ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకొని మనకి ఎక్కడ ఉండలు రాకుండా కలుపుకుందాం. ఇలా కలుపుతూనే ఉండండి, లేకపోతే ఉండలు కట్టేస్తుంది. ఇలా కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోండి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని దాన్ని ఉడికించుకుందాం. ఇప్పుడు పక్కన పెట్టుకున్న మకానా చల్లారింది కదండి, ఇప్పుడు అది మిక్సీ జార్లో తీసుకొని మెత్తగా ఫైన్ పౌడర్గా మిక్సీ పట్టేసుకుందాం. ఈ విధంగా మిక్సీ పట్టేసుకోండి. ఇప్పుడు బాయిల్ అవుతున్న దాంట్లో ఈ మకానా పౌడర్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక 2-3 నిమిషాలు ఉడకనివ్వండి. ఇప్పుడు 2-3 నిమిషాలు ఉడికిన తర్వాత కొద్దిగా దగ్గర పడింది కదండి. ఇప్పుడు నేను ఇక్కడ ఒక 1 tablespoon ఆఫ్ బెల్లం పౌడర్ని యాడ్ చేసుకుంటున్నానండి. స్వీట్నెస్ కోసం కొద్దిగా బెల్లం పౌడర్ని యాడ్ చేసుకోండి. మళ్ళీ ఒకసారి అంతా కలిపేసుకొని కొద్దిగా దగ్గర పడేంత వరకు ఉడికించుకుందాం. ఇప్పుడు ఒక 3-4 నిమిషాలు అంతా దగ్గర పడింది కదండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లనివ్వండి. ఇప్పుడు చల్లారిన తర్వాత ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మీ పిల్లలు తినిపించండి. ఈ 7 months బేబీ నుంచి మీరు ఏ టైంలో అయినా పెట్టొచ్చు, ఈజీగా డైజెషన్ అయిపోతుంది. సో మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మిస్ కాకుండా ఉంటారు.